మొగలి రేకులు ఆర్కే. ఈయన ఫేస్ తెలియని తెలుగు ప్రజలు చాలా తక్కువ మందే ఉంటారు. సో ఈయనది ఒక కొత్త సినిమా వస్తుంది, ద 100 అని. సో ఈ మూవీని పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేసిర్రు. నిన్న కూడా తెలంగాణలో చాలా పెద్ద ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయింది. సో ఏంటి ఇంత సడన్ గా ఇంత పెద్ద సినిమా లాంచ్ అని చెప్పి నేను కూడా ఇంట్రీగ్ ఫీల్ అయినా. సో ద 100 మూవీ ట్రైలర్ చూడడం జరిగింది. అండ్ ట్రైలర్ చూస్తున్నంత సేపు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపించినాయి. ఒక మంచి పోలీస్ కథ వచ్చి చాలా రోజులైంది. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలో చాలా మంచి పవర్ఫుల్ పోలీస్ కథలు వస్తున్నాయి, కానీ సంభవ్ తెలుగులో రావట్లేదు. సో ద 100 అనే మూవీ ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే విధంగా సిస్టమ్ మన పైన కొన్ని లిమిటేషన్స్ పెడుతుంది. హీరో తన పైన తన ఒక లిమిటేషన్ పెట్టుకున్నాడు. అదేంటి అంటే నేను గన్ వాడకూడదు అని. సో ఏంటి ఆ గన్ వాడకపోవడానికి వెనకాల ఉన్న కథ ఏంటి? ఒక పోలీస్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గన్ ని ఎందుకు వాడకూడదు అని అనుకుంటున్నాడు. అది కూడా మనం చూడాలి. అదే విధంగా ఒక మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉన్నట్టుంది మూవీలో. సీరియల్ కిల్లింగ్స్, మర్డర్స్, పొలిటికల్ బ్యాకింగ్, ఈ క్రైమ్ ఎలిమెంట్. సో ఓవరాల్ కథలో ఎలిమెంట్స్ అని మనం చూసుకున్నప్పుడు ద 100 ఒక మంచి ఇమోషనల్ అండ్ పవర్ఫుల్ పోలీస్ స్టోరీ అయ్యేదానికి అవకాశం ఉన్నది. అండ్ మూవీకి మ్యూజిక్ కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిర్రు. ట్రైలర్ లో స్కోర్ చాలా ఇడ్జీ ఉంది, బాగుంది. సో సినిమాలు లేని ఈ గ్యాప్ లో, ఎస్పెషల్లీ మంచి పోలీస్ కథలు లేని ఈ గ్యాప్ లో ద 100 కరెక్ట్ టైం కి వస్తున్నది. సో ద 100 రిలీజింగ్ దిస్ ఫ్రైడే 11th జూలై. చూద్దాం, చూసి చేద్దాం సినిమా ఎట్లుంది అని. అండ్ ఆల్సో 11th బిగ్ క్వశ్చన్, ద 100 అంటే ఏంటి?